జూనియర్ ఎన్టీఆర్ వల్ల ప్రశాంత్ నీల్ అయోమయంలో పడిపోయాడు. ఈ సినిమా చెయ్యాలా, ఆ సినిమా చెయ్యాలా, ఏ సినిమా చెయ్యాలి అని చెప్పేసి ఆయనకు కూడా తెలియట్లేదు. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో డ్రాగన్ సినిమా వస్తుంది. ఆల్రెడీ మనము గ్లిమ్స్ కూడా చూసాం, ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది దానికి అని చెప్పేసి. మరి ప్రశాంత్ నీల్ గారు అంటే ఆల్రెడీ వరల్డ్ బిల్డింగ్ పైన ఎంత అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు, ఆ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పించాయి, ఎంత మంచి విజయాన్ని సాధించాయి కూడా మనం చూసాం. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారు, అది కూడా సినిమా పేరు డ్రాగన్ అంటే ఎంత అద్భుతంగా, ఎంత క్యూరియాసిటీగా, ఇంట్రెస్టింగ్గా మనకు అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మన జూనియర్ ఎన్టీఆర్ గారికి గాయమైంది, దానికి ఆపరేషన్ కూడా జరిగింది భుజానికి. ఆయన కంప్లీట్గా కోలుకోవాలి, మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొనాలి అంటే ఒక 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది అని చెప్పేసి వైద్యులు క్లియర్గా చెప్పారు. సో మరి ఇన్ని రోజుల పాటు ప్రశాంత్ నీల్ గారు ఏం చేస్తారు? మరి ఇక్కడ కంప్లీట్గా సినిమాకి అయితే బ్రేక్ పడిపోయింది షూటింగ్కి. జూనియర్ ఎన్టీఆర్ గారు లేకుండా ఏ షూట్ కూడా చేయలేం కాబట్టి సో మరి ఇన్ని రోజుల పాటు ఆయన ఏం చేస్తాడు అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రభాస్ గారితోని సలార్ 2ని స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రభాస్ గారు ఏంటంటే అంటే రిపీట్ బట్ ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్రెడీ ఫౌజీ సినిమాలో బిజీగా ఉన్నారు, ఒకవైపు కల్కి 2. సో ఈ విధంగా ఆయన కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కొక్క సినిమాకి 15 డేస్ అని చెప్పేసి ఆయన షెడ్యూల్ని కూడా ఆల్రెడీ డివైడ్ చేసుకున్నాడు, 2 సినిమాలకి టైం ఇస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ఇంకా డే అంతా కూడా తన యొక్క షెడ్యూల్ అంతా కూడా ఫుల్ బిజీగా ఉండింది. సో అలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ గారి యొక్క సలార్ 2కి ఏమైనా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారంటే అటు ఆ 2 సినిమాలని అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు డే అంతా కూడా అనుకుంటే ఇంకా ఈ సలార్ సినిమాకి ఎక్కడి నుంచి, సలార్ 2 సినిమాకి ఎక్కడి నుంచి ఇస్తారు డేట్స్? సో ఆ విధంగా కూడా ఇంకా కొంచెం అయోమయంలో అన్నమాట. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఏం చేస్తారు అంటే ఇంకొక మాట కూడా ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ సినిమా చేస్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఆయన గాయమైనంత మాత్రాన షూటింగ్ ఎందుకు ఆపేయాలి? సో ఆయన లేనటువంటి ఇప్పుడు వితౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారి షూటింగ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అది ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారితో సంబంధం లేని సీన్స్ అన్నీ కూడా ఈ 2-3 నెలల పాటు కూడా ఆయన కంప్లీట్ చేసేసుకుంటాడు, పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాడు. సో ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడు అని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు. బట్ ఇదంతా కూడా మనం మాత్రమే అనుకుంటున్నాం. ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి ఒపీనియన్ కూడా బయటకు చెప్పలేదు. అవును నేను డ్రాగన్ని ఆపేసానని చెప్పి చెప్పలేదు, లేదు అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కోలుకునేంత వరకు వేరే యొక్క సీన్స్ నేను క్రియేట్ చేసుకుంటాను, షూట్ చేసుకుంటాను అది చెప్పలేదు, సలార్ 2కి చేసుకుంటాను అని చెప్పేసి అది కూడా చెప్పలేదు. బట్ ఆయన చెప్పకుండానే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మన సినిమాలపైన మనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పుడు మనము జూనియర్ ఎన్టీఆర్ గారు అయినా కూడా ఇంకా ఆయన సినిమాల కోసం కూడా ఎంతో గొప్పగా ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా ప్రభాస్ గారి సినిమాలు అంటే ఆ సినిమాల గురించి కూడా గొప్పగా ఎదురు చూస్తూ ఉంటాం. సో ఎవరైనా కూడా డైరెక్టర్ మాత్రం ఒక్కడే కాబట్టి సో అందరూ కూడా ఆయన పైన ఎక్కువ ఫోకస్ పెడతారు కాబట్టి ఈ విధంగా అనుకుంటూ ఉన్నాము. మరి ప్రశాంత్ నీల్ గారు ఏమనుకుంటున్నారు? సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కోలుకునేంత వరకు ఆ సినిమా అంటే వితౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారి సీన్స్ అన్ని కూడా షూట్ చేసుకుంటాడా, లేదు ఆ గ్యాప్లో 2-3 నెలల గ్యాప్లో సలార్ 2ని ప్లాన్ చేసుకుంటాడా? ప్లాన్ చేసుకుంటే ప్రభాస్ గారు సమయం ఇస్తారా? ఇన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి ప్రశాంత్ నీల్ గారు ఏం చేస్తారు ఏంటనేది ఖచ్చితంగా ఇంకా కొద్ది రోజులు అయితే వెయిట్ చేసి చూడాల్సిందే.